హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే చిట్టి ముత్యాలతోటి పులావ్ తయారు చేశానండి. దీని ప్రాసెస్ ఎలాగో మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇందుకోసం నేను మటన్ని వాడానండి. మీరు చికెన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మటన్ని ముందుగా శుభ్రం చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత దాన్ని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం రైస్ తీసుకొని నేనైతే ఒక 1/2 kg రైస్ని యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ని ఈ గీలో కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీ యొక్క స్పెషాలిటీ ఇదేనండి. రైస్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. సో అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే మసాలాలో చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 to 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కొంచెం లో ఫ్లేమ్ మీద జరిగితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో శుభ్రంగా కడిగినటువంటి పచ్చిరొయ్యల్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి వాటిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో ఉంచి దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ వేరే దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, అవి యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 చీలిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం చూడండి, ఆ పచ్చిరొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిరొయ్యలు ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్లో ఉప్పు అవి కొంచెం చూసి వేసుకోవాలండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం మటన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం, అలాగే కొంచెం పచ్చిరొయ్యలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలండి. దీన్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి దాన్నంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిట్టి ముత్యాల పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.